హలో ఫ్రెండ్స్, నేను కల్తీ లేని నెయ్యి మన ఇంట్లోనే ఎంతో తేలిగ్గా చేసుకుంటా అనమాట. అది మీకు చెప్తున్నా వినండి. నేను 2 లీటర్లు పాలు తీసుకొచ్చుకుంటా అండి. ఎందుకంటే అర లీటరు పావు లీటర్ తీసుకొచ్చుకుంటే మనకి నెయ్యి చేయడానికి వీలుండదు అనమాట. అందుకని 2 లీటర్ల పాలు తీసుకొచ్చుకొని ఒక అర లీటర్ పాలు అంటే కాగబెడతా. మొత్తం కాగబెట్టాక మళ్ళీ చల్లారుతాయి అనమాట. చల్లారాక మళ్ళీ రెండోసారి కూడా కాగబెట్టి చల్లారిన తర్వాత ఇంకా వాటిని ఏం చేస్తానంటే గోరువెచ్చగున్నప్పుడు ఒక అర లీటర్ పాలు మనకు ఎవరన్నా రిలేటివ్స్ వచ్చినా మనకు టీకి అవసరమైన తీసి పక్కన పెట్టుకొని ఆ పాలని ఏమీ కదిలించకుండా అలానే గోరువెచ్చ మీద తోడుపెట్టేసి తోడుకున్న తర్వాత పెరుగు మంచిగా గడ్డగట్టి పైన ఒక అట్టులాగా తయారవుద్ది అనమాట. ఇక దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత నేను ఆ అట్టుని ఇప్పుడు జ్యూసర్ జార్ ఉంది కదా, నేను పడుతున్నా కదా, ఆ జ్యూసర్ జార్లోనే వేసేస్తా. ఆ గిన్నెలో ఈ గిన్నెలో వేయను అనమాట. వేసేసి మూత పెడితే అట్లా మనము మరింత అయిందనుకో ఒక్కసారి మనం దాన్ని మిక్సీలో ఇట్లా జ్యూసర్లో మిక్సీ పట్టేసుకుంటే మంచిగా మజ్జిగ వస్తాయి, ప్లస్ వెన్న వస్తుంది అనమాట. ఆ వెన్న వచ్చినప్పుడు ఆ వెన్న తీసేసి ఒక గిన్నెకి వేసుకుంటా. అట్లా మళ్ళీ రెండోసారి కూడా ఇప్పుడు ఎలా పాలు కాగబెట్టి తోడుపెట్టేసి మేగడ వచ్చింది దాన్ని మజ్జిగ చేసి తీసి మళ్ళీ రెండోసారి కూడా అలా చేస్తా. అలా ఒక 2-3 సార్లు అయిన తర్వాత మరింత వెన్నపూస అవుతుంది అనమాట. దాన్ని అప్పుడు నేను వేడి చేసి కాగబెడతా అనమాట. మీరు కూడా ఇలా చేసుకుంటే చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. వీడియో మొత్తం చూస్తే ఇంకా డీటెయిల్డ్గా ఉంటుంది, చూడండి. జారుతుంది చేతితోనైతే వెన్నపూసకి. ఇదిగోండి వెన్నపూస ఎలా ఉందో చూడండి. ఇట్లా మొత్తం వెన్నపూస వచ్చింది. దీని మొత్తం మళ్ళీ నేను చూపిస్తా. ఇంకోండి పాలు ఒకేసారి లీటర్ అని చెప్పా కదా, లీటర్ కానీ 2 లీటర్లు కానీ ఇట్లా పాల కుక్కర్లోనే కాగబెట్టుకుంటా అనమాట. నేను కాగబెట్టుకొని తోడు పెడతాను అనమాట. ఇదైతే 2 లీటర్లు పట్టిద్ది అనమాట. ఈ కుక్కర్ ఎప్పుడు నా పెళ్ళి కాకముందు మా అమ్మ మురుగన్ కంపెనీ అని చెప్పేసి 92లో నా 91లో నా మ్యారేజ్ అయింది. అంతకుముందు ఒక 3 సంవత్సరాల క్రితం అనమాట. అంటే 87 88లోనో కొనింది. అంటే అప్పట్లో ఆడపిల్లలకి తల్లిదండ్రులు ఏం చేసేటోళ్ళు అంటే ఒకేసారి సామాన్లు కొనిచ్చలేమని ఒక వస్తువు కొని అట్లా అట్టి పెడుతూ ఉండేవాళ్ళు అనమాట. అలా అట్టి పెడుతూ ఉన్నప్పుడు అప్పుడు అమ్మ మా అన్నయ్య జాబ్ చేస్తుంటే పాల కుక్కర్ తీసుకురారా అంటే అప్పుడు గేదెలు బాగుంటాయి కదా, మామూలుగా ఏదైనా వస్తువుని చిన్న వస్తువుకి ఆలోచించేవాళ్ళు కాదనమాట. ఏ వస్తువు తీసుకున్నా పెద్ద వస్తువు తీసుకోవాలని ఆలోచించేటోళ్ళు అనమాట. అట్లా 2 లీటర్ల పాల కుక్కర్ అనమాట అది. ఇప్పటికీ 35 ఏళ్ళు పైగా అవుతుంది. నాకు బాగా గుర్తు అనమాట. ఆ కంపెనీ పేరు కూడా మురుగన్ కంపెనీ అనమాట. అది అమ్మిచ్చిన పాల కుక్కరే. ఇప్పటికీ కూడా దాన్ని పోనీయకుండా చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నా. ఇప్పుడు అంత స్టాండర్డ్గా అంత మంచిగా రావట్లేదు. అప్పట్లోనే పాల కుక్కర్లు అనేవి రావడం స్టార్ట్ అయిందనమాట. మా అత్తగారు వాళ్ళ ఇంట్లో చూసా కానీ వాళ్ళ ఇంట్లో రాతిండి ఉన్నాయి, కానీ అమ్మ మాత్రం స్టీల్దే తీసుకుంది. అది పాల కుక్కరు. నాకేందంటే అసలు ఎప్పుడు పాలు పొంగుతాయి అన్నమాట. అసలు గుర్తుండదు అనమాట. ఇట్లా పెట్టి ఉన్నంతసేపు ఉంటా పాల దగ్గర, కానీ లాస్ట్కి ఎంతసేపు ఉన్నదంతా పోతుంది. లాస్ట్లో ఒక్క నిమిషం ఇటు వచ్చానా ఇక పాలు పొంగి స్టవ్ అంతా రోత కావటం ఇదంతా అవుతుంది. అందుకని నేను ఇంకా పాలకు మాత్రం ఈ పద్ధతినే ఎంచుకున్నా. ఎప్పుడు 2 లీటర్లు లీటర్ తెచ్చినా మళ్ళీ దాసి పెట్టను అనమాట. మొత్తం ఆ పాల కుక్కర్లో పోసి కాగబెడతా. ఇక మనం దాని పక్కన చూడాల్సిన పని అయితే ఏమీ ఉండదు. ఇంకా ఒకసారి కాగబెట్టిన తర్వాత ఏం చేస్తానంటే చల్లారుస్తా. పాలు చల్లారిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం కూడా ఆ పాలు అనేవి చల్లారిన తర్వాత సెకండ్ టైం మళ్ళీ ఒకసారి వేడి చేస్తే ఏమవుతుందంటే అప్పుడు మంచిగా మేగడ వస్తుంది. ఇక దాన్ని గోరువెచ్చకున్నప్పుడు తోడు పెట్టడం చేస్తా అనమాట. తోడు పెట్టిన తర్వాత దాన్ని తోడుకుంటుంది కదా, తోడుకున్న తర్వాత తీసిపోయి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. ఫ్రిడ్జ్లో పెడితే అట్టు ఉంటుంది కదా, మనం దోశ అనే అట్టు అంటాం చూసారా, అలా అట్టు తయారవుతుంది. అలాంటి దాన్ని నేను ఒక 2 సార్లకి 3 సార్లకి లేకపోతే ఒక్కసారికే ఇట్లా చేస్తూ ఉంటాను అనమాట. చేసిన తర్వాత దాన్ని మనము మిక్సీ ఇప్పుడు జార్లోనే వేయటం కూడా మళ్ళీ నేను వేరే దేంట్లో వేయనండి. ఇది జ్యూసర్ జార్ కదా, ఆ మేగడ తీసి దీంట్లోనే పెట్టేసి దాంట్లో ఒక చుక్క నీళ్ళు పోసేసి
మిక్సీ పడితే ఇక ఇట్లా వెన్నపూస ఇట్లా గడ్డలాగా వస్తుంది అనమాట. దీన్ని మళ్ళీ ఒక గిన్నెలో వేసి కాగబెట్టేసుకొని ఇంకా ఫ్రెష్గా మంచిగా బంగారపు రంగు వచ్చిన తర్వాత నెయ్యిని చేసుకుంటా అనమాట. ఇది నేను నెయ్యి చేసే పద్ధతి. పెరుగు కూడా చెప్పా కదండి. ఇక మనం ఒకేసారి కాగబెట్టేటప్పుడు 2 లీటర్లు లీటర్ తీసుకొస్తేనే ఓ పావు లీటర్ పాలు తీసి పక్కకు పెట్టుకుంటా. 2 లీటర్లు తీసుకొస్తేనే అర లీటర్ పాలు తీసి పక్కకు పెట్టుకుంటా. ఎందుకు అంటే ఈ 2 లీటర్లు పెరుగు తినే అన్ని రోజుల్లో ఎవరైనా చుట్టాలు వస్తే మళ్ళీ టీకి అవసరం అవుతాయి కదా, అందుకని చెప్పేసి తీసి పక్కకు పెట్టుకుంటా. మేమైతే టీ తాగం, ఎవరన్నా వస్తేనే టీ పెడతాం. అందుకని ఇంకా టీ కోసం మాత్రం మళ్ళీ అప్పటికప్పుడు మళ్ళీ వేరేగా వేయటం ఎందుకని చెప్పేసి ఆ కాగబెట్టిన పాలల్లోనే గోరువెచ్చగా ఈ తోడు పెట్టే ముందు తీసి పక్కకు పెట్టుకుంటాండి. ఈ పద్ధతిలో నేను వెన్నపూస చేయడం అలవాటైపోయింది. మీకు ఇక గిన్నెలు కూడా కడిగే పని కాకుండా దీన్ని ఈ జార్లోనే, ఇప్పుడు నెయ్యి తీసిన గిన్నె ఉంది కదా, దీన్ని మళ్ళీ ఎక్కువ గిన్నెలు కూడా పడకుండా ఈ జార్లోనే మజ్జిగ పోసేసుకుంటే మనం దీన్ని నిండా పోసుకొని ఎండాకాలం మంచిగా మజ్జిగ కూడా తాగొచ్చు అనమాట. ఇంకా ఇదిగోండి, ఇప్పుడు వెన్న నాకు ఇంట్లోకి అవసరం అయ్యే వరకు ఇలా ఐస్లో పెట్టాం కదా ఫ్రిడ్జ్లో, ఇలా కట్ చేసుకొని మనకి కొంచెం రెగ్యులర్గా కావాలి కదా, ఇట్లా ఐస్ గడ్డకట్టినట్టు కట్టింది కదా, దీన్ని మనకు అవసరానికి ఎంత అవసరమో అంత తీసుకొని మళ్ళీ వాడుకొని మళ్ళీ దీన్ని ఇలా ఫిల్ చేసుకుంటూ పెట్టుకుంటాం అనమాట. ఇప్పుడు కరగబెట్టిన నెయ్యి ఉంది కదా, దీన్ని దీంట్లో పోస్తే ఇవ్వండి నెయ్యి, అదిగో నెయ్యి. ఇగో ఇది ఉంది కదా, ఈ గసి చాలా టేస్ట్ ఉంటుంది. దీన్ని మేము ఆంధ్రాలో గసి అని అంటాము, కానీ తెలంగాణ వాళ్ళు ఏమంటున్నారంటే గోదావరి అంటారంట దీన్ని. మేమైతే మాత్రం గసి అంటాము. ఇది గీరుకొని తింటే చాలా, అంటే నేనైతే ఈ మధ్య మాడిపోయినవి తినకూడదు అంటున్నారని చెప్పేసి అది గీరిన తర్వాత సప్పరిచ్చేసి మళ్ళీ బయటకు ఊసేస్తున్నా. మాడిపోయినవి తింటే ఏమవుతుందంటే ఇది మాడన్నట్టే వాస్తవంగా. ఇక దీంట్లో ఉన్న నెయ్యి ఆస్వాదించడం కోసం ఇట్లా చేస్తే ఇదిగోండి నెయ్యి, ఇది కేజీ డబ్బా అనమాట. ఇలా పెట్టుకుంటా, అవసరమైనప్పుడు చాక్తో కట్ చేసుకొని ఇంత తీసుకొని మన అవసరానికి వాడుకుంటూ ఉంటాం అనమాట. ఇలా నెయ్యిని మనం ఫ్రెష్గా తయారు చేసుకుంటాం అనమాట ఎప్పటికప్పుడు. ఇది వాణి నెయ్యి కథ, పాలు, పెరుగు, వెన్నపూస, పాల కుక్కర్ కథ. ఇది వాణిది. మీకు ఒకవేళ నచ్చిందనుకో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఆ సబ్స్క్రైబ్ మీద మొట్టికాయ వేయండి, లైక్ మీద లెంపకాయ వేయండి. మీకు నచ్చితే, నచ్చలేదు ఏదో ఒకటి కామెంట్ చెప్పండి. నేను ఉన్నాను ఒకదాన్ని అని నాకు ఒకటి గుర్తు చేయండి.